మనకు అసెస్మెంట్ ఎవాల్యుయేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనకు ఒక ఈవీఎస్ని మనం తీసుకుంటున్నాం. ఈవీఎస్ ఓల్డ్ సీటెడ్ పేపర్స్ తీసుకొని మనం ఒక కోణంలో అటు ఈవీఎస్ ప్రిపేర్ అవుతున్నట్టు అవుతుంది. తర్వాత అసెస్మెంట్ ఎవాల్యుయేషన్లో కూడా ఏ రకంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఒక అవకాశం హెల్ప్ అవుతుంది. సో ఇది ఈవీఎస్ పేపర్స్ మనం జనవరి 21కి వెళ్ళి మనం తీసుకుంటున్నాం. కిందికి వెళ్తాం మనం. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం. సో ముఖ్యంగా అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అవి రెండు ఒకటే పర్యాయ పదాలు. సో క్వశ్చన్ చూడండి. వాట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ అనెక్డోటల్ రికార్డ్స్? అనెక్డోటల్ రికార్డ్స్లో మనం దేన్ని అవాయిడ్ చేయాలి ఉపాధ్యాయులుగా మనం అని అంటున్నారు. సో ఆన్సర్ చూడండి. ఒకటి, ఐడెంటిఫైయింగ్ మెయిన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్. ఐడెంటిఫైయింగ్ మెయిన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అంటే సమస్యాత్మకమైన అంశాలను గుర్తించడం. రెండవది, మేకింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే పిల్లాడి పైన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం. అంటే పిల్లవాడు మంచోడు చెడ్డోడు అట్లా అని అంటాం కదా, అలాంటి జడ్జిమెంట్. మేకింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జడ్జిమెంట్ లాగా ఇచ్చే స్టేట్మెంట్స్లు రికార్డ్ చేయడం. అదేవిధంగా సి, ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ పిల్లల యొక్క బలాలను బలహీనతను నమోదు చేయడం. డి, ఐడెంటిఫైయింగ్ చైల్డ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్స్ పిల్లలకు ఏ ఏరియాలో కూడా ఆసక్తులు ఉంటాయో వాటిని మనం అందులో నమోదు చేయడం, రిలేషన్షిప్స్. సో ఇందులో ఏమంటున్నాడు అంటే ఏది రికార్డ్ చేయాలంటలేడు, షుడ్ బి అవాయిడెడ్. వి షుడ్ బి అవాయిడెడ్ ఇన్ అనెక్డోటల్ రికార్డ్స్. సో దయచేసి ఇస్తున్నాడు, ఒక్కసారి మీ యొక్క ఆలోచన చేయండి. మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు ఇక్కడ. ఏది అవాయిడ్ చేయాలి అంటే ఏబి అవాయిడ్ చేయాలంటున్నాడు, సిడి అవాయిడ్ చేయాలంటున్నాడు, ఏబిసి అవాయిడ్ చేయాలంటున్నాడు, ఏసిడి అవాయిడ్ చేయాలంటున్నాడు. సో మనకు ఏవి అవాయిడ్ చేయకూడదో తెలిస్తే, ఏవి రికార్డ్ చేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా ఏది అవాయిడ్ చేయాలో దానికి ఆన్సర్ను పికప్ చేసుకోవచ్చు. సో దయచేసి అట్లా కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మళ్ళీ చూస్తున్నాం. వాట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ అనెక్డోటల్ రికార్డ్స్? ఒకటి, ఏ, ఐడెంటిఫైయింగ్ మెయిన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్స్. బి, మేకింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జడ్జిమెంట్. సి, ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ చిల్డ్రన్, ఎవరిది కూడా కాదు. అండ్ ఐడెంటిఫైయింగ్ చైల్డ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి 1, 2, 3, 4లో. ఒకటేమో ఏబి అంటే అవాయిడెడ్ కదా, వీటిని నమోదు చేయొద్దు అని, వేటిని నమోదు చేయొద్దు. సో దయచేసి 1, 2, 3, 4 ఇచ్చారు. ఆన్సర్ ఏదో దయచేసి ఒకసారి ఆలోచించండి, ప్రయత్నం చేయండి ఒకసారి. సో ఇక్కడ జనరల్గా మనం ఏది చేయవచ్చు అంటే జనరల్గా మనం ఒకసారి చూద్దాం. ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ పిల్లల యొక్క బలాలను బలహీనతను మనం అందులో అనెక్డోటల్ రికార్డులో నమోదు చేయాలి. అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ చైల్డ్స్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ పిల్లల యొక్క ఆసక్తులు ఏ ఏరియాలో ఉంటుందో కూడా నమోదు చేయాలి. అంటే సి అండ్ డి అనేది మనకు కరెక్ట్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఏది నమోదు చేయొద్దంటే ఇక మిగిలిన వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడి ఉంది, సిడి అనేది ఉన్నదాన్ని వదిలిపెట్టాలి కదా. ఇప్పుడు 3వ ఆన్సర్లో సి ఉంది కాబట్టి వదిలిపెట్టచ్చు, 4వ ఆన్సర్లో సిడి ఉంది కాబట్టి వదిలిపెట్టచ్చు. మిగిలింది ఏముంది? 1, 2 ఏబి సిడి అని ఉంది. సో రెండవది కూడా సిడి ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సరే కదా. మనం స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ నమోదు చేయాలి. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మిగిలిన ఆన్సర్ ఏంది అంటే మనకి ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకున్నా కూడా 1వ ఆన్సరే రైట్ ఆన్సర్. అంటే ఏవి నమోదు చేయొద్దు అంటే ఐడెంటిఫైయింగ్ మెయిన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్స్ను అండ్ మనం అందులో చేయొద్దు. మేకింగ్ స్టేట్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ను కూడా నమోదు చేయొద్దు. సో ఈ రెండు ఉన్నది, ఏబి ఉన్నది ఎక్కడ అంటే ఫస్ట్ దానినే ఏబి ఉన్నది కదా. సో అది రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో దీనికి మళ్ళీ ఒకసారి దయచేసి మళ్ళీ మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను ఎందుకంటే మనకు చేయడంలో ఈజీగా ఉంటాయనే ఉద్దేశం కొద్ది. సో ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ ఏది అంటే, సో ఇవి రెండు కూడా ఏమి చేయొద్దు అంటే ఏ చేయొద్దు, బి చేయొద్దు కదా. ఏబి ఉన్నది ఎక్కడంటే 1వది. సో ఫస్ట్ వన్ ఇస్ ద అది రైట్ ఆన్సర్ ఇందులో ఉన్నది. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్? ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించింది క్రింది వాటిలో సరైనది కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్? సో సిసిలో మనకు తెలుసు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటాయి. ఇవి రెండు తెలిసిన అంశాలే. కానీ ఈ క్రింది వాన్లో ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించింది సరైనది కానిది ఏది అంటున్నాడు. ఒకటి, ఇట్ ఈస్ టు బి రిపోర్టెడ్ టు
ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్, అంటే ప్రతి క్వార్టర్ 3 నెలలకు ఒకసారి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ సంబంధించింది రిపోర్ట్ కార్డులో చూపెట్టాలి. రెండవది, ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ ఫర్ ద ఎన్హాన్సింగ్ లెర్నింగ్, అంటే ఇది ఉపాధ్యాయునికి తోడ్పడుతుంది ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది, ఎందుకంటే పిల్లలను అభ్యసనను ఎన్హాన్స్ చేయడంలో. మూడవది, ఇట్ ఈస్ మానిటర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, పిల్లల యొక్క ప్రోగ్రెస్ను మానిటర్ చేస్తుంది. నాలుగవది, ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కదా, పిల్లల యొక్క అభ్యసనం గురించి మనకు ఎనీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, అంటే ఏ సమాచారమైనా పిల్లల అభ్యసనానికి సంబంధించింది ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ద్వారా తెలుస్తుంది లేదా హెల్ప్ అవుతుంది అని అంటారు. సో దయచేసి ఇందులో నాట్ కరెక్ట్ ఆన్సర్ ఇది కదా. సో ఇక్కడ రైట్ ఆన్సర్కి వెళ్తున్నాం మనం డైరెక్ట్గానే. సో ఓన్లీ మనం ఏంటంటే ఇట్ ఈజ్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్, అంటే మనం ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన అంశాలను క్వార్టర్లీగా రిపోర్ట్లు చేయాలి. అంటే మనందరికీ తెలిసింది ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఒకటి ఏంటంటే చిల్డ్రన్ వర్క్స్ వస్తాయి, అంటే నోట్బుక్స్ వస్తాయి కదా, చిన్న చిన్న స్లిప్ టెస్ట్ పెట్టుకుంటాం, అదేవిధంగా అనెక్డోటల్ రికార్డ్స్ వస్తాయి. తర్వాత తీసుకున్నట్టయితే మనకేంది అంటే పోర్ట్ఫోలియో వస్తుంది, ప్రాజెక్ట్ వర్క్స్ వస్తాయి. జనరల్గా ఏంటంటే మామూలుగా రిపోర్ట్ కార్డ్ ద్వారా చూపించడానికి కాదు, ఇట్ ఈస్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్ కాదు కదా. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మిగిలినవన్నీ మనకేంటి అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి ద్వారా టీచర్ టైమ్లీ యాక్షన్ ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ సహాయపడుతుంది. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది స్టూడెంట్ ప్రోగ్రెస్ను మానిటర్ చేయడానికి సహాయపడుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా సహాయపడుతుంది. కానీ నాట్ కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ వన్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో ఈ విధంగా 2 బిట్స్ మనకు రావడం అనేది జరిగింది. దయచేసి ఈవీఎస్ లోపల ఇదేంది 2021 జనవరి 2021 సంబంధించిన ఈవీఎస్ పేపరు అసెస్మెంట్ గురించి ఎవాల్యుయేషన్ గురించి ఈ రకంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో నెక్స్ట్ బిట్ ఇంకొక పేపర్ వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఈవీఎస్. ఈ క్రింది వాటిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క టూల్ కానిది ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అంటున్నాడు, మంచిగా కాషియస్గా ఉండాలి. ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈవీఎస్. ఒకటి పోర్ట్ఫోలియో, రెండవది రేటింగ్ స్కేల్, మూడవది అనెక్డోటల్ రికార్డ్స్, నాలుగవది యాన్యువల్ అచీవ్మెంట్స్ టెస్ట్స్, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈవీఎస్. సో బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉండొచ్చు ఆన్సర్ను. సో డైరెక్ట్గా వెళ్తున్నాం మనం ఆన్సర్కి. 4th వన్ కాదు, ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ఏంటి అంటే సమ్మేటివ్ అసెస్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. సమ్మేటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్కు ఈ పోర్ట్ఫోలియో కానీ రేటింగ్ స్కేల్స్ కానీ అనెక్డోటల్ రికార్డ్స్ కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ అనేటివి సమ్మేటివ్ అసెస్మెంటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఈవీఎస్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్, యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్ ఏదన్నా అదే. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ అసెస్సింగ్ చిల్డ్రన్ ఈవీఎస్. మనం పిల్లల్ని ఈవీఎస్లో అసెస్ చేసేటప్పుడు ఈ క్రింది దాన్ని అవాయిడ్ చేయాలి. దీన్ని ఒకసారి చూద్దాం. ఒకటి, జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. రెండవది, డిస్కస్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ చాప్టర్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 5th. మూడవది, యూజ్ ఇండికేటర్స్ ఫర్ అసెస్మెంట్. నాలుగవది, క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్. సో దయచేసి క్రింది వాటిలో అవాయిడ్ చేయాలన్నది ఏది ఒకసారి దయచేసి మరొకసారి కూడా చూద్దాం. ఏది అవాయిడ్ చేయాలనేది. ఒకటి, జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. కొన్ని ప్రశ్నలు ఇస్తాం కదా, తప్పు ఒప్పును గుర్తించండి, తప్పైతే రైట్, సరే తప్పైతే రాంగ్ అని పెట్టండి, రైట్ అయితే రైట్ అని ట్రిక్ మార్క్ పెట్టమంట. రెండవది, డిస్కస్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ చాప్టర్ ఆఫ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ క్లాస్ 5th. ఈవీఎస్ టెక్స్ట్ బుక్ క్లాస్ 5th ఉందిగా, మనం వాట్ వీ హ్యావ్ లర్న్డ్ డిస్కస్ చేద్దాం, మనం చర్చిద్దాం, మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మాట్లాడదాం అనే దాన్ని అవాయిడ్ చేయాలన్నా. యూజ్ ఆఫ్ ఇండికేటర్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ అసెస్మెంట్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి కదా,
వాటిని అవాయిడ్ చేయడమా, లేదా క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అంటే పిల్లల యొక్క అసెస్మెంట్ను క్వాలిటేటివ్గా అసెస్ చేయడమా, అభ్యసనాన్ని దాన్ని అవాయిడ్ చేయాలి, ఏది అవాయిడ్ చేయాలి అనేది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ అసెసింగ్ ద చిల్డ్రన్ ఇన్ ఈవీఎస్. సో దయచేసి మీ ఆన్సర్ను ఒకసారి ఆలోచించుకోండి. సో ఆన్సర్ను పుటప్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫస్ట్ వన్ను అవాయిడ్ చేయాలి. జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. మిగిలినవి మాత్రం మనం తప్పనిసరిగా మనం డిస్కస్ చేస్తాం. క్లాస్ చివర ఉన్నది మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి డిస్కస్ చేద్దామని మనం తప్పనిసరిగా అసెస్మెంట్ ఇండికేటర్ను యూజ్ చేస్తాం. అదేవిధంగా అసెస్మెంట్గా మనం క్వాలిటేటివ్ అసెస్మెంట్ చిల్డ్రన్ యొక్క అభ్యసనాన్ని గుణాత్మకంగా అసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మూడు అసెస్మెంట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చూస్తున్నాం. ఇది కూడా మనకి ఏంటి అంటే ఇది ఎప్పటిది అంటే డిసెంబర్ 2019 మనకు పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ తీసుకున్నాం. అందులో కూడా 2 బిట్స్ వచ్చాయి మనకు. నెక్స్ట్ చూద్దాం ఇంకొక పేపర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బీ ద ఇండికేటర్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ఈవీఎస్. ఈ క్రింది వాటిలో ఈవీఎస్ను అసెస్ చేయడానికి ఇండికేటర్గా ఉండకూడదు, ఇండికేటర్గా లేనిది ఏది అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఇండికేటర్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఈఎస్. ఒకటి కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, రెండవది కోఆపరేషన్, మూడవది రిమెంబరింగ్, నాలుగవది క్వశ్చనింగ్. కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, రెండవది కోఆపరేషన్, మూడవది రిమెంబరింగ్, నాలుగవది క్వశ్చనింగ్. సో ఇందులో ఇండికేటర్గా ఉండకూడనిది ఏది? దయచేసి ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. రిమెంబరింగ్, రీకాల్ అండ్ రికగ్నిషన్ అయితే ఉంటుందో మనందరికీ తెలిసిందే. అది రీకాల్ అండ్ రికగ్నిషన్ అనేది మనందరికీ తెలిసిందే. నాలెడ్జ్ యొక్క ఏదైతే ఉంటుందో దాని స్పెసిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు రిమెంబరింగ్ అనేది. సో అది మాత్రం ఇది ఇండికేటర్గా ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి దన్ ఇండికేటర్ ఆఫ్ అసెసింగ్ ద ఈవీఎస్. మిగతా క్వశ్చనింగ్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఇండికేటర్స్గా ఉంటాయి. సో నెక్స్ట్ అంశానికి వెళ్తున్నాం. ఇన్ ఈవీఎస్ టీచర్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ డాష్. అంటే ఈ విధంగా పిల్లలు ఏంది అంటే వాళ్ళకు సెల్ఫ్ అసెస్మెంట్కు మన ఉపాధ్యాయులుగా పిల్లలకు అవకాశం కల్పించాలి. ఈవీఎస్లో పిల్లలకు తమకు తామే అసెస్మెంట్ చేసుకోవడానికి. అది ఏంటి అంటున్నాడు. దేనికి ఎగ్జాంపుల్? సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ డాష్. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది సిసియా లేదా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది అసెస్మెంటైజ్ లెర్నింగా, మూడవది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగా లేదా అసెస్మెంట్ ఫర్ లెర్నింగా. సో దయచేసి మనం ఒకసారి ఆలోచించండి. సిసి అంటే మీకు తెలిసే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, రెండవది అసెస్మెంటైజ్ లెర్నింగ్, మూడవది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అదేవిధంగా అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో దయచేసి మనందరికీ తెలిసిందే వీటి గురించి మీకు ఒక వీడియోలో మనం నేర్చుకున్నాం. సో ఇది దేని కింద వస్తుంది ఒకసారి దయచేసి మీకు ఆలోచించండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ ఈవీఎస్ టీచర్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ అంటే జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ మనం టీచింగ్ ప్రాక్టీస్లో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, హెల్ప్ అవుతుంది గుర్తుండడానికి. మనం ఏం చేస్తాం, పాఠం చెప్పిన తర్వాత మనం అనుకుంటాం, సెల్ఫ్ అసెస్ చేసుకుంటాం. ఈరోజు ఎట్లా పాఠం చెప్పాము, ఏ యాక్టివిటీస్ బాగా వచ్చాయి, తర్వాత ఇంకా ఏ యాక్టివిటీస్ బాగా రాలేదు, ఏ పిల్లలు బాగా నేర్చుకున్నారు, ఇంకా ఏ పిల్లలకు సాయం అవసరమని మనం చేసుకుంటాం కదా, సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాం, అవునా కాదా? సో అది ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టయితే దీన్ని ఇట్లా అప్లై చేసుకోవచ్చు. దేని కింద వస్తుంది అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసెస్మెంటైజ్ లెర్నింగ్ కింద వస్తుంది కదా, అసెస్మెంటైజ్ లెర్నింగ్. సో అంటే ఇక్కడ అభ్యాసం జరిగేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనకు అసెస్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది మనకు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది అసెస్మెంటైజ్ లెర్నింగ్ కింద. ఎందుకంటే అడుగు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు, అసెస్మెంటైజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కదా. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసనాన్ని ఏం నేర్చుకున్నారో దాన్ని అసెస్ చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కదా, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో దయచేసి ఇది ఏంటంటే ఇయర్లీ ఎగ్జామ్స్ ఆర్ యాన్యువల్ ఎగ్జామ్స్, ఇయర్లీ ఎగ్జామ్స్. ఇక అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కనుక తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే, మనం ఏం చేస్తామంటే స్లిప్ టెస్ట్ పెడతాం మనకు కదా, అభ్యసనం కోసం అసెస్మెంట్ అన్నట్టు. స్లిప్ టెస్ట్ పెడతాం, పెట్టేసి అందులో ఉన్న ఏమి పాజిటివ్ ఉన్నాయి, ఏమి అర్థమైంది, ఏమి అర్థం కాలేదో
పిల్లలకు మనం గమనిస్తాం టీచర్లుగా చిన్న స్లిప్ టెస్ట్ పెడితే. సో ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇస్తాం కదా. దాని ద్వారా ఏమవుతుంది అంటే పిల్లల్ని మరింత అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి అసెస్మెంట్, ఇది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్, ఇయర్లీ ఎగ్జామ్స్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనే స్లిప్ టెస్ట్. స్లిప్ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తాం, పిల్లలు ఏ మేరకు గ్రహించారు, ఏ మేరకు అవగాహన చేసుకున్నారు, అవగాహన చేసుకున్న అంశాలను మరొకసారి చెప్తాం కదా. అది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్లిప్ టెస్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కు స్లిప్ టెస్ట్ తీసుకోవచ్చు. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అయితేనో మనకు టీపీ అనుకున్నాం, టీచింగ్ ప్రాక్టీస్లో మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాం కదా, అది. సో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఎందుకు దయచేసి కొంచెం వివరంగా వెళ్ళాల్సి వస్తుందంటే కొంచెం డీపర్ అడిగినా కూడా మనం వేరు అడిగినా కూడా క్వశ్చన్ సులభంగా చేసుకోవడానికి తోడ్పడుతుందనే దానికోసమే మళ్ళీ కొంచెం లోతుగా వెళ్తున్నాం. సో విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రేటింగ్ స్కేల్స్. సో ఒకటి రేటింగ్ స్కేల్ లోపల మనం ఏ టెక్నిక్ యూజ్ చేస్తాం, రిటన్ క్వశ్చన్, అబ్జర్వేషన్, చెక్ లిస్ట్, అసైన్మెంట్. సో అథ్లెటిక్స్లో మనం చూస్తుంటాం, పిల్లల కిందట జడ్జెస్ ఆడు ఉంటారు. అథ్లెటిక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు చేస్తారు కదా. మామూలుగా చేసేటప్పుడు మనకు మొన్న ఒలింపిక్స్లో కూడా చూస్తాం మనం, రకరకాలుగా ఉంటాయి. సో కొన్నింటిలో ఇప్పుడు ఏం చేస్తారంటే జడ్జెస్ కొన్ని క్రీడల లోపల అబ్జర్వేషన్ చేస్తారు. అబ్జర్వేషన్ చేసి 10 పాయింట్స్ ఉంటాయి, 10 అంటారు, లేదా 10కు 9 వేస్తారు, 10కి 8 వేస్తారు. మనం చూస్తుంటాం మనకు కదా. ఎట్లా చేస్తారు అంటే అబ్జర్వేషన్ ద్వారా. సో దయచేసి కొంచెం ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది. రేటింగ్ స్కేల్ అన్నట్టు, అవునా కదా, రేట్ చేయడం. ఎట్లా ఇస్తాం రేటింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు మనం జనరల్గా టీపీకి పోయేటప్పుడు లెక్చరర్ కానీ పీర్ గ్రూప్ కానీ ఏం చేస్తామంటే రేటింగ్ స్కేల్ రేటింగ్ చేయమంటాం. టోటల్ క్లాస్ ఎట్లా వచ్చింది, ఎక్సలెంట్ వచ్చిందా, లేదా వెరీ గుడ్ వచ్చిందా, యావరేజ్ వచ్చిందా, లేదా ఎక్స్ట్రాడినరీ వచ్చిందా, మీ రేటింగ్ స్కేల్లో దీనిలో ఏదైనా ఒకదాన్ని ట్రిక్ చేయమంటాం. సో ఓవరాల్గా లెసన్ ఏం చేస్తాం, మనం అబ్జర్వేషన్ చేస్తాం, మనం ఏం చేస్తామంటే రేటింగ్ స్కేల్లో పుటప్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నామంటే గుర్తుండడం చాలా సులభం అవుతుంది కాబట్టి. సో దయచేసి ఆల్రెడీ మీకు డిస్కషన్ ద్వారానే ఆన్సర్ తెలిసిపోయి ఉంది. సో ఏదైనా దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే అబ్జర్వేషన్ కదా. విచ్ టెక్నిక్ అనేది ఫర్ రేటింగ్ స్కేల్కి అనేది అంటే, సో అబ్జర్వేషన్ అనేది ఒక టెక్నిక్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. పిక్చర్ రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఈవీఎస్. మామూలుగా పటాలను అధ్యయనం చేయడం, భారతదేశ పటయం కావచ్చు, ప్రపంచ పటయం కావచ్చు, లేదా లోకల్ మ్యాప్సే కావచ్చు. అవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆఫ్ ద లెర్నర్స్ కెన్ బి అసెస్డ్ త్రూ ద పిక్చర్ రీడింగ్. ఈ పిక్చర్ రీడింగ్ ద్వారా పిల్లవాడి యొక్క స్టూడెంట్స్ యొక్క దేన్ని అసెస్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆఫ్ లెర్నర్స్ కెన్ బి అసెస్డ్ త్రూ పిక్చర్ రీడింగ్. ఒకటి అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, మూడవది ఎక్స్ప్రెషన్, సి అనాలిసిస్, డి ఎక్స్పెరిమెంటేషన్. సో ఇందులో ఆటోమేటిక్గా దయచేసి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి డి అని, రెండవది ఏబిసి అని, మూడవది ఏసీ ఓన్లీ, నాలుగవది ఏబి ఓన్లీ. సో ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్కు వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ ఆన్సర్ని పట్టుకొని కూడా వాటిని ఎంపిక చేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. సో మళ్ళీ చూడండి. పిక్చర్ రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఈవీఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఆఫ్ ద లెర్నర్స్ కెన్ బి అసెస్డ్ త్రూ ద పిక్చర్ రీడింగ్. ఒకటి అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, బి ఎక్స్ప్రెషన్, సి అనాలిసిస్, డి ఎక్స్పెరిమెంటేషన్. ఇందులో ఆన్సర్ డి ఓన్లీ అంటే ఎక్స్పెరిమెంటేషన్, ఏబిసి ఓన్లీ అంటే అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, ఎక్స్ప్రెషన్, అనాలిసిస్. మూడు దానిలో ఏసీ ఓన్లీ అంటే అబ్జర్వేషన్, రికార్డింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. నాలుగులో ఏబి ఓన్లీ అబ్జర్వేషన్, రికార్డింగ్ అండ్ బి ఎక్స్ప్రెషన్ కదా. సో ఇందులో ఏది రైటో ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కే వెళ్తున్నాం అంటే ఏది రైట్. ఎక్స్పెరిమెంటేషన్ అయితే కాదు, పిక్చర్ రీడింగ్ వల్ల ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్ కాదు కదా. ఇక మిగిలినది అబ్జర్వేషన్ వస్తుంది, తెలుసుకోవచ్చు స్కిల్ను. ఎక్స్ప్రెషన్ వాళ్ళు చెప్తారు, అనాలిసిస్ కూడా చేస్తారు, అంటే దానికి ఎంత దూరం ఉంది, దగ్గర ఉంది అనేది ఆ స్కేల్ని బట్టి తెలుసుకుంటారు. సో ఏబిసి ఉన్నది మూడు ఏది అంటే రెండో ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనం ఏం చేస్తామంటే మామూలుగా జూలై 2019 తీసుకున్నాం ఇది పేపరు. సో దయచేసి ఇంకొక పేపర్కు వెళ్తున్నాం.
Smita wanted to sensitize her learners about gender disparity and stereotypes related to work. What should Smita choose to do in her class from the following session? సో ఇది ఈవీఎస్లో ఇచ్చారు కాబట్టి అందుకే పికప్ చేసుకున్నాం. అంటే జెండర్ స్టీరియోటైప్స్ మనకు సిడిపిలో ఉంది. అయితే ఈవీఎస్లో స్మిత వారి టీచర్ గారు ఏం చేస్తున్నారంటే జెండర్ స్టీరియోటైప్లో సెన్సిటైజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, జెండర్ డిస్పారిటీ అని కదా. అండ్ స్టీరియోటైప్స్ రిలేటెడ్ టు వర్క్ సంబంధించిన జెండర్ స్టీరియోటైప్స్ ఆర్ జెండర్ డిస్పారిటీని పిల్లలకు చెప్పడానికి వాట్ షుడ్ స్మిత చూస్ టు డూ ఇన్ హర్ క్లాస్ ఫ్రమ్ ఏ ఫాలోయింగ్ సెషన్స్. ఈ నాలుగిట్లో స్మిత ఏది చూజ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ స్టూడెంట్స్ విత్ స్టీరియోటైపికల్ మోడల్స్, రెండవది షోస్ ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్, మూడవది ఆస్క్ ఓన్లీ బాయ్స్ టు స్వీప్ ద క్లాస్ రూమ్, 4 ఇన్వైట్ ఏ స్టూడెంట్స్ మదర్ టు క్లాస్ హూ ఈజ్ ఏ ఆటో డ్రైవర్. సో అర్థమైపోయి ఉంటుంది. జెండర్ స్టీరియోటైప్స్ను రిడ్యూస్ చేయడానికి ఈ నాలుగింటిలో ఏ స్ట్రాటజీ మంచిది. ఒకటి ప్రజెంట్ స్టూడెంట్స్ విత్ స్టీరియోటిపికల్ మోడల్స్, షోస్ ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్, మూడవది ఆస్క్ ఓన్లీ బాయ్స్ టు స్వీప్ ద క్లాస్ రూమ్ డైలీ, 4వది ఇన్వైట్ స్టూడెంట్స్ మదర్ టు క్లాస్ హూ ఈజ్ ఎన్ ఆటో డ్రైవర్. బహుశా మీకు అర్థమై ఉంటుంది ఆన్సర్. జెండర్ స్టీరియోటైప్స్ను తొలగించడానికి పిల్లలు. సో డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎందుకంటే మామూలుగా క్లాస్ రూమ్లో ఉన్న అబ్బాయి వాళ్ళ అమ్మ ఆటో నడుపుతారట. సో మన దగ్గర ఏముంది అంటే ఆటోలు మగవాళ్ళే నడుపుతారు, ఆడవాళ్ళు అయితే ఆటోలు నడపరు. సో ఆ స్టీరియోటైప్ అనేది ఎవరైనా నడపచ్చు వెహికల్. ఇప్పుడు 2 వీలర్స్ చూస్తున్నాం, కార్లు చూస్తున్నాం, ఎవరైనా నడపచ్చు కదా. సో లైఫ్ ఎర్నింగ్లో ఒక భాగం ఆటో నడపడం, అది ఎవరైనా నడపచ్చు. సో ఆ విధంగా జెండర్ స్టీరియోటైప్స్ను ఎలిమినేట్ చేయడానికి లేదా పిల్లల్లో తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. నెక్స్ట్ బిట్, వై డస్ ఇక్రా ఎంకరేజెస్ హర్ లర్నర్స్ టు రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అండ్ ఈవీఎస్. సో ఇక్రా పిల్లల్ని ఏమంటుందట అంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తప్పనిసరిగా చదవాలి ఈవీఎస్లో అని చెప్తున్నారట. అది ఎందుకు సహాయపడుతుంది? దీస్ ఆర్ ద ఎంటర్టైనింగ్ రిసోర్స్ అవైలబుల్, రెండవది దీస్ హెల్ప్స్ లర్నర్స్ టు ఎంగేజ్ విత్ రియల్ వరల్డ్, మూడవది దీస్ హెల్ప్స్ లర్నర్ టు బికమ్ ఇండిపెండెంట్, 4వది దీస్ హెల్ప్స్ లర్నర్స్ టు బికమ్ కాంపిటేటివ్. ఒకటి దీస్ ఆర్ ఎంటర్టైనింగ్ రిసోర్సెస్, this helps learner to engage with the real world, మూడవది this helps learners to become independent, this helps learners become competitive. సో దయచేసి మీ యొక్క రైట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్. సో విచ్ హెల్ప్స్ లర్నర్స్ టు ఎంగేజ్ విత్ రియల్ వరల్డ్. నిజమైన ప్రపంచంతో ఎంగేజ్ చేయడంలో ఈ యొక్క పత్రికలు, మ్యాగజైన్స్ అనేవి తప్పనిసరిగా సహాయపడతాయి. సో దయచేసి ఇవి కొంచెం మనం ఏంటి అంటే ఈ 21 దానిలోకెళ్ళి పికప్ చేసుకున్నాం. సో దయచేసి మనకు కొంచెం సహాయపడుతుందనే ఆలోచన కొద్దీ మనం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో గమనించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఏ కొంచెమైనా ఈ వేస్లో ఒక్క బిట్ చేయడంలో మీకు సహాయపడ్డా, కొంచెం ఆలోచన ఎట్లా వస్తున్నాయని తెలుసుకోవడంలో సహాయపడ్డా కూడా మీకు తోడ్పడుతున్న ఆశతోటి ఈ యొక్క బిట్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ సీటెట్ ఎగ్జామినేషన్. సో దయచేసి కొంచెం క్వశ్చన్స్ డీపర్గా వస్తున్నాయి అంటున్నారు. ఈవీఎస్లో కాంటెంట్ కానీ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయి అంటున్నారు. కొంచెం లాంగ్వేజ్లో పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయంటే కొంచెం పారాగ్రాఫ్ మొత్తం కనబడతలేదు, కొంచెం అక్కడ టైం చాలా పడుతుంది అని అంటున్నారు. సో దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే లాంగ్వేజ్ మరి పాసిబుల్ ఏదంటే లాస్ట్కి వెళ్తే బెటర్ ఉంటుందా, దయచేసి మీరు ఆలోచించుకొని జడ్జ్మెంట్ తీసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో సిడిపి కూడా దయచేసి 1-2 సార్లు చదువుకోవాలి. క్వశ్చన్స్ డెప్త్గా ఉన్నాయని వరి కావాల్సిన అవసరం లేదు, లెంతీగా ఉన్నాయని కొంచెం 1-2 సార్లు చదివి ఆన్సర్ చదువుకొని పికప్ చేసుకోండి రైట్ ఆన్సర్ను. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. దయచేసి మీరు ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.